ఉత్తరాంధ్రలోని ఆ నియోజకవర్గంలో కూటమిలో చిచ్చు రేగిందా? మంత్రి వర్సెస్ జనసేనగా సీన్ మారిపోయిందా? గత అసెంబ్లీ ఎన్నికల్లోనే జనసేన పార్టీ ఆ నియోజకవర్గం సీటు కోసం పట్టుబట్టింది. కానీ ఈ సీట్ను టీడీపీనే అట్టిపెట్టుకుంది. ఇప్పుడు అక్కడ జనసేన పార్టీకి చెక్ పెట్టే ప్రయత్నాలు జరుగుతుండటంతో ఆ పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. పరిస్థితులు చేజారిపోకముందే కొత్త రాజకీయం మొదలు పెట్టేందుకు రెడీ అయిందా? ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఎస్సీలకు రిజర్వ్ అయిన ఆ నియోజకవర్గం రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతంగా గుర్తింపు దక్కించుకుంది. తూర్పుగోదావరి ఉమ్మడి విశాఖ జిల్లాలకు సరిహద్దుగా ఈ నియోజకవర్గం ఉండడంతో రెండు జిల్లాల రాజకీయాలు ఇక్కడ కనిపిస్తాయి. ప్రస్తుతం పాయకరావుపేట నియోజకవర్గానికి రాష్ట్ర హోంమంత్రి వెంగళపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేటలో వైసీపీ నేత చెంగల వెంకట్రావుపై ఘన విజయం సాధించారు. అయితే ఈ సీటు కోసం జనసేన పార్టీ పట్టుబట్టిన టీడీపీనే టికెట్ దక్కించుకుని జనసేనకు షాకిచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాయకరావుపేటలో 2 సార్లు వైసీపీనే గెలిచింది. ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. అయితే వైసీపీలో వర్గపోరు మితిమీరడంతో పాటు టీడీపీ జనసేనల మధ్య పొత్తు కలిసి వచ్చి 2024లో ఈ సీటు టీడీపీ సొంతమైంది. ఈ సీటు తమకు పొత్తులో కేటాయించాలని జనసేన చివరిదాకా పట్టుబట్టింది. ఆఖరుకు పొత్తు ధర్మం కోసం ఈ సీటుని జనసేన త్యాగం చేయాల్సి వచ్చింది. అయితే స్థానికంగా చూస్తే జనసేన టీడీపీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి హోంమంత్రి అయిన వెంగళపూడి అనిత టీడీపీ వారికే ప్రాముఖ్యత ఇస్తున్నారని, జనసేనను పట్టించుకోవటం లేదని ఆ పార్టీ నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పాయకరావుపేటలో హోంమంత్రి అనిత పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. హోంమంత్రి అనిత పర్యటన సందర్భంగా పాయకరావుపేటలో ఏర్పాటు చేసిన పలు స్వాగత ఫ్లెక్సీల్లో ఎక్కడా జనసేన నేతల ఫోటోలు కనిపించలేదు. దాంతో హోంమంత్రి తీరుపై జనసేన నేతలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. జనసేన తరపున బలమైన నేతలు అక్కడ ఉన్నారు. పైగా సామాజిక పరంగా చూసుకున్నా జనసేనకు మంచి బలం ఉంది. అలాంటిది తమ నేతల ఫోటోలు లేకుండా కేవలం టీడీపీ వారి ఫోటోలతో ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో అనిత ఎలా గెలుస్తారో చూస్తామంటూ వైసీపీ నేతలు సవాల్ విసురుతున్నట్టు ప్రచారం సాగుతోంది. మొత్తం మీద పాయకరావుపేట కూటమిలో కుమ్ములాట మొదలైందనే చర్చ జరుగుతుంది. అయితే రోజు రోజుకు పరిస్థితులు చేజారిపోకుండా రెండు పార్టీల హైకమాండ్ కల్పించుకుని నేతలకు సర్ది చెప్పాలని అంటున్నారు. అయితే 2029 ఎన్నికల్లో పాయకరావుపేట సీటును జనసేన కోరాలని అంటున్నారు. అలా అయితేనే అక్కడ జనసేనకు న్యాయం జరుగుతుందని చెప్తున్నారు. చూడాలి మరి వచ్చే ఎన్నికల్లో పాయకరావుపేట విషయంలో జనసేన ఎలాంటి ప్లాన్ చేస్తోందో.